హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో అటుకులతోటి ఇలా యమ్మీ వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చూసారు కదా, చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కేవలం ఒకే ఒక్క కప్పు అటుకులతోటి బోల్డ్ని వడియాలు పెట్టేసుకోవచ్చండి. చక్కగా ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని పెట్టేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఇవి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఎండ అంతగా తగలదు కదా, అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఈ రెసిపీ. ఈ వడియాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, మనకి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అన్నమాట. అంత యమ్మీగా అంత క్రిస్పీగా వస్తాయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, మీకు నేను ఇక్కడ ఆయిల్లో వేపు చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా పొంగుతున్నాయో. చాలా గుల్లగా వస్తాయండి, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అన్నమాట. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత యమ్మీగా ఉండి ఈ వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 1 కప్పు వరకు అటుకులు వేసుకోండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యం వేసుకోండి. వీటిని చక్కగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని ఒకసారి స్పూన్ తోటి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇంకొక కప్పు వరకు వాటర్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మనకి పిండిలాగా పట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలాగ మెత్తగా పట్టుకోవాలండి. ఇది మీకు ఇంకా గట్టిగా అనిపిస్తే కనుక ఇంకొక కప్పు వరకు వాటర్ వేసుకొని చక్కగా దీన్ని లిక్విడ్ లాగా వీడియోలో చూపించినట్టుగా చక్కగా మనకి రావాలన్నమాట. చూసారు కదా, ఇలా ఉండాలి. తర్వాత ఒక మందపాటి గిన్నెని తీసుకోండి. కుక్కర్ గిన్నె అయితే మనకి చక్కగా కుక్ అవుతుందండి. కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అటుకుల మిశ్రమాన్ని వేసుకోవాలి. 1 కప్పు అటుకులకి 5 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి. మనం రుబ్బేటప్పుడు ఒక 3 కప్పులు, అలాగే పిండిని ఉడికించుకునేటప్పుడు ఒక 2 కప్పులు వేసుకుంటే కరెక్ట్గా మనకి క్వాంటిటీ అనేది సరిపోతుంది అనమాట. ఇందాక 3 కప్పులు వేసాం కదా, అప్పుడు ఒక 2 కప్పులు వేస్తున్నాను. టోటల్గా 5 కప్పుల వాటర్ అనమాట. చూసారు కదా, ఇలాగ 2 కప్పుల వాటర్ యాడ్ చేసిన తర్వాత పిండి అంతటిని ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా ఇలాగ కలిపేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇలాగ కదపటం కష్టంగా అనిపిస్తే కనుక మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసి తిప్పేస్తే కనుక ఇంత చక్కగా లిక్విడ్ లాగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా ఉండాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దీంట్లోకి రుచికి సరిపడగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. దీన్ని ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. చూసారు కదా, ఇది బాగా పిండి పొంగినట్టుగా అయ్యి మనకి ట్రాన్స్పరెంట్గా అవ్వాలన్నమాట. అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని చల్లారనివ్వాలన్నమాట. చూసారు కదా, ఇది చల్లారేటప్పటికి చక్కగా కొంచెం గట్టి పడుతుంది అనమాట. చూడండి, దీన్ని మనం కొంచెం గోరువెచ్చగా ఉండేంత వరకు చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఇలాగ ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోవాలండి. కొంచెం మందంగా ఉండే కవర్ని తీసుకోవాలి. దాన్ని ఒక చివర కట్ చేసుకుని దాంట్లోకి ఇలాగ పిండిని వేసుకోవాలి. మీ దగ్గర ఏదైనా కేక్స్ చేసేటప్పుడు కోన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవైనా కానీ ఉంటే యూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కోన్ టైప్లోకి చక్కగా రెడీ చేసుకోవాలి. తర్వాత దీని ఎడ్జ్ని చక్కగా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా మీడియంగా కట్ చేసుకోండి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా వడియాలు పెట్టేసుకోవటమే. చూసారు కదా, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో వడియాలు పెట్టుకోవచ్చండి. నేనైతే ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టాను అనమాట. చూసారు కదా, అన్ని వడియాల్ని ఇలాగ పెట్టేసుకుని చక్కగా ఆరబెట్టుకోవాలి. మనకి ఒక్క రోజులో ఎండిపోతాయండి. చూసారు కదా, నెక్స్ట్ డేకి చూస్తే మనకి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇలా ఎండిపోయాయి అనమాట. చూడండి, వీటిని క్లాత్ వెనక వైపుకి ఇలా కాస్త తడుపుకుంటే కనుక ఇవి మనకి త్వరగా ఊడొచ్చేస్తాయి. చూసారు కదా, ఇలాగ తడుపుకొని ఒకదాని తర్వాత ఒకటి చక్కగా తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చాలా చక్కగా ఎండిపోయాయి అన్నమాట.
మీకు ఈజీ మెథడ్ చూపిస్తానండి. క్లాత్ తడిసిన తర్వాత ఇలాగ అటు నుంచి ఇటు ఇటు చివరి పట్టుకొని లాగితే కనుక మనకి వాటంతట అవి ఊడొచ్చేస్తాయి అనమాట. చూసారు కదా, ఇలాగా అన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. తర్వాత వీటిని కాసేపు మళ్ళీ ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే మనం తడిపాము కాబట్టి ఇవి కొంచెం తడిగా ఉంటాయి. చక్కగా ఆరబెట్టుకున్న తర్వాత చూడండి ఎంత చక్కగా డ్రైగా అయిపోయాయో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి వడియాలు రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అండి. ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. చక్కగా వీటిని మనం సాంబార్లోకి, రసంలోకి, సైడ్ డిష్ కింద చాలా బాగుంటాయండి. అంతేకాదు మనం టీ టైంలో స్నాక్ లాగా చేసుకుని తినడానికి కూడా చాలా బాగుంటాయి. మధ్యాహ్నం పూట వేయించుకుని వీటిపైన చక్కగా ఉప్పు కారం జల్లుకొని తింటే చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఓకే, మరి మీకు నచ్చిందా ఈ రెసిపీ? నచ్చితే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.